ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మంచి దేవుడై ఉన్నాడు. ఆయన మంచి కాపరి, మంచి బోధకుడు, మంచి స్నేహితుడు. మంచి దేవుడు యేసునాథుడు, మంచి దేవుడు యేసునాథుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, యెరికో పట్టణములో జక్కయ్య అను పేరు గల ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు. అతడు ట్యాక్స్ కలెక్టర్. అతడు మంచి పేరు పెట్టుకున్నాడు గాని తెచ్చుకున్న పేరు పాపి అని పేరు తెచ్చుకొనెను. పెట్టుకున్న పేరు పరిశుద్ధుడు, పవిత్రుడు. తెచ్చుకున్న పేరు పాపి. జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువాని గూర్చి విని యేసు ఎవరో అని చూడగోరెను. అతడు పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండట వలన అతడు చూడలేకపోయెను. అతడు మేడి చెట్టు ఎక్కి యేసును చూడగోరెను. యేసుక్రీస్తు ప్రభువారు అతడు ఎక్కిన మేడి చెట్టు క్రిందకు వచ్చి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఎంట నుండవలసి ఉన్నదని చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో యేసును తన ఇంటిలో చేర్చుకొనెను. తన బ్రతుకును మార్చుకొనెను. మంచివాడైన యేసయ్య ఇంటిలో అడుగు పెట్టగానే జక్కయ్య మంచివాడిగా మారిపోయెను. పరిశుద్ధుడు అడుగు పెట్టగానే జక్కయ్య పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా మారిపోయెను. ప్రేమామయుడైన యేసయ్య ఇంటిలో అడుగు పెట్టగానే జక్కయ్య కూడాను ప్రేమ కలిగిన వ్యక్తిగా మారిపోయెను. ప్రభువా, ఎవని యొద్దైనను నేను అన్యాయముగా దేనినైనను తీసుకున్న ఎడల అతనికి 4 అంతలు చెల్లించెదను, నా ఆస్తిలో సగము బేదలకిచ్చెదను అని చెప్పుచూ ఉన్నాడు. ప్రియులరా, మనము మంచి పేరు తెచ్చుకొనుటకు మంచివాడైన యేసయ్యను హృదయములో చేర్చుకొందుముగాక. మన బ్రతుకులను మార్చుకొందుముగాక. మారు మనసు పొంది బాప్తిస్మము పొంది రక్షణ భాగ్యమును పొందుకొని జీవగ్రంథములు పేరు సంపాదించుకొని మంచివాడైన యేసుక్రీస్తు మాటలను విందుముగాక. మంచివారిగా జీవించుదుముగాక. మంచివాడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుదుముగాక. మంచి పేరును తెచ్చుకొందుముగాక. మంచి దేవుడు యేసునాథుడు, మంచి దేవుడు యేసునాథుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసే స్తుతికి పాత్రుడు, పూజనీయుడు. యేసే స్తుతికి